ఆపరేషన్‌కి తీసుకునే ముందు పేషెంట్‌లను మేము కామన్‌గా అడుగుతామనమాట. ఏమన్నా సమస్యలున్నాయా అమ్మా అని జెప్పేసి. అడిగినప్పుడు వాళ్ళు ఏం లేదు సార్ బాగున్నాం అని జెప్పేసి అంటారు. టాబ్లెట్స్ ఏమన్నా వాడుతుంటే చూపియండమ్మా అంటే దాంట్లో అన్నీ ఉంటాయనమాట. గుండెకి సంబంధించిన మెడిసిన్స్, బీపీ మెడిసిన్స్, షుగర్ మెడిసిన్స్ అని జెప్పేసి. సో, ఆపరేషన్ ముందు కొన్ని మెడిసిన్స్ కంపల్సరీ స్టాప్ చేయాల్సుంటుంది. కొన్ని కంటిన్యూ చేయాల్సుంటుంది. వాటిలో ముఖ్యంగా ఏవేవి స్టాప్ చేయాలంటే గుండెకి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. యాస్పిరిన్ అని, క్లోపిడోగ్రెల్ అని జెప్పేసి, వార్ఫరిన్ అని జెప్పేసి. సో, క్లోపిడోగ్రెల్ అనేది కంపల్సరీగా 7 డేస్ స్టాప్ చేయాలి. అట్‌లీస్ట్ మినిమమ్ 5 డేస్ స్టాప్ చేయాలనమాట. ఇంకా యాస్పిరిన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. వార్ఫరిన్ అనేది కూడా 5 డేస్ స్టాప్ చేయాలి. ఇవి బ్లడ్ థిన్నర్స్ అంటారు. అంటే రక్తం పలచబడ్డానికి టాబ్లెట్స్ యూజ్ చేస్తాము. సో, రక్తం పలచగా అయ్యి బ్లడ్ క్లాట్ ఫార్మ్ గాకుండా బ్లడ్ వెసెల్స్‌లో చూస్తుందనమాట. ఎప్పుడైతే ఈ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తున్నారో బ్లడ్ థిన్‌గా ఉంటుంది గాబట్టి ఆపరేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా మెయిన్‌గా బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటది. తర్వాత ఇంగ ఆపవలసిన మెడిసిన్స్ బీపీ మెడిసిన్స్ ఉంటాయి. టెల్మిసార్టాన్ అని, లోసార్టాన్ అని అలాగనే ఇంకా క్యాప్టోప్రిల్ అని, ఎనలాప్రిల్ అని చెప్పేసి ఈఆర్‌బీస్, ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు వీటిని. ఇవి గూడా మనం ఆపరేషన్ ముందు స్టాప్ చేయాలనమాట. నెక్స్ట్ వచ్చేసి షుగర్ సంబంధించి. ఎందుకంటే ఆ రోజు ఆపరేషన్ అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేయరు గాబట్టి మనం వాళ్ళకి షుగర్ టాబ్లెట్స్, ఇన్సులిన్ స్కిప్ చేయాల్సుంటుందనమాట. అవి తీసుకుంటే మళ్ళీ షుగర్ వాల్యూస్ పడిపోతాయి. అన్నం తినట్లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో వెల్లుల్లి యూజ్ చేస్తారు. వెల్లుల్లి యూజ్ చేస్తారు. ఇంక జిన్సెంగ్ అని ఇంకా కొన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తారు. అవి గూడా బ్లడ్‌ని పలచగా చేస్తాయన్నమాట. సో, అవి ఒక వారం నుంచి 2 వారాలు కంపల్సరీగా ఆపవలసుంటుంది. ఏ టాబ్లెట్స్ కంటిన్యూ చేయొచ్చంటే బీపీ టాబ్లెట్స్ ఉంటాయి కొన్ని. ఆమ్లోడిపిన్ అని, నిఫిడిపిన్ అని చెప్పేసి, లాబెట్ల మెటప్రొలాల్ అని చెప్పేసి, అటెన్లాల్ అని చెప్పేసి, బీటా బ్లాకర్స్ అంటారు వాటిని. అవి హార్ట్ రేట్ కంట్రోల్‌లో పెట్టడానికి యూజ్ చేస్తారు. అవి కంటిన్యూ చేయాల్సుంటుంది. అలాగనే మనకు థైరాయిడ్ సంబంధించిన టాబ్లెట్స్ కంపల్సరీ కంటిన్యూ చేయాలి. థైరాయిడ్‌కి ఏదైతే టాబ్లెట్స్ వాడుతున్నామో అది కంటిన్యూ చేయాల్సుంటుంది. నెక్స్ట్ ఇంకా ఫిట్స్ అంటారు. మూర్ఛ వ్యాధి అంటారు కదా! వాయి టాబ్లెట్స్ కంపల్సరీ సర్జరీకి ముందు సర్జరీ అయిపోయిన తర్వాత అవి కూడా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. లెవిపిల్ అని చెప్పేసి, లెవిట్రాసెటమ్ అని చెప్పేసి, ఫెనిట్రాయిన్ సోడియం అని చెప్పేసి వాడతారు. అవి కంపల్సరీగా కంటిన్యూ చేయాలి. సో, గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఆపరేషన్స్‌కి వచ్చేటప్పుడు కంపల్సరీగా ఏ టాబ్లెట్స్ అయితే స్టాప్ చేయాలో అవి డాక్టర్స్‌కి ఇన్ఫార్మ్ చేసి కంపల్సరీగా డాక్టర్‌ని ఒకసారి అడిగి స్టాప్ చేస్తే సేఫ్‌గా సర్జరీ నుంచి బయటపడొచ్చనమాట. థాంక్ యూ.